హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. డే 5 ఈరోజు. మెరీ క్రిస్మస్ అందరికి. ఇప్పుడు మేము డీమార్ట్కి వెళ్తున్నాము. గైస్, సేమియా ఉప్మా వెనస్డే కదా, సేమియా ఉప్మా పెడతారు. సో స్పీడ్గా నాకు ఇది కూడా పెద్దగా అంత నచ్చదు. సో అందుకనే లైట్గా వేస్తున్నాను. A little longer than a few minutes later. గైస్, మేమంతా ఒక కూటి పక్షులము. ఏంటంటే ఆనందంగా ఉన్నా బాధగా ఉన్నా డీమార్ట్కి వెళ్ళిపోతాము. అది పాప్కార్న్ అయినా సరే, లేదంటే ఇంకేమన్నా తీసుకోవడానికి షాపింగ్ అయినా సరే. ఇప్పుడు అట్లనే వెళ్తున్నాము. వీడు ఏదో టీ షర్ట్స్ షార్ట్స్ కొనాలంట. నేను వచ్చేసి సోపు ఇంకా అవి తీసుకోవాలా, దానిలో వెళ్తున్నాము. గైస్, ఈ బండిలో నేను బ్యాక్ సీట్లో కూర్చొని చాలా తక్కువ. ఒకవేళ కూర్చున్నా అంటే ఖచ్చితంగా వీడి నడిపినప్పుడే కూర్చుంటాను. సో ఇప్పుడు యాక్చువల్గా ఈరోజు ఎక్కడికన్నా వెళ్దామని ప్లాన్. క్రిస్మస్ కదా, మధ్యాహ్నం కొంచెం ఎండ తగ్గిన తర్వాత ఈవినింగ్ అట్లా మంచి చర్చికి వెళ్ళి కేక్ ఏమన్నా తినాలి. ఎలా నువ్వు వస్తావు కదా కేక్ కూడా సాగు? వీడు కూడా వస్తా అంట ఖచ్చితంగా. ఇంకేంటి అందరి క్రిస్మస్ ప్లాన్స్ ఏంటి? అందరూ అనుకుంటారు కానీ డిమార్ట్ మరి అంటే చీప్ ప్రొడక్ట్స్ దొరుకుతాయని చెప్పి. బట్టల విషయంలో అట్లా మరీ ఏం లేదు. కొన్ని బాగానే ఉంటాయి, ఓకేగా ఉంటుంది. జిమ్ కేసుకి అలాంటి టీ షర్ట్స్, రైన్ కోట్స్ 200 మంచి మంచి షర్ట్స్ ఇంకా షార్ట్స్ కూడా వస్తాయి. ఇప్పుడు అది చూడడానికి వెళ్తున్నాము. లెట్స్ గో, చూద్దాం ఎలా ఉంటాయి. బడ్జెట్ అంకుల్ అటైర్లో వచ్చినాయి ఈరోజు. అంటే మరీ బడ్జెట్లోనే కాదు, కొంచెం హై ఎండ్లో కూడా ఉన్నాయి చూడండి. 799 అంటే మరీ తక్కువ అయితే కాదు ఒక హూడీకి. ఇది బాగుంది గైస్. 200కి అయితే మేలే. ఇది కొంచెం లేడీస్ చెప్పులు మాత్రం ఉన్నాయి, కాకపోతే హీల్డ్గా కూడా ఉంది కదా గైస్. ఇక్కడ ఇంత అఫోర్డబుల్గా ఇన్ని షార్ట్స్ ఉన్నాయి కదా, కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒక సైజు నట్టు ఇంకో సైజు ఉన్నది. దీంతో ఇప్పుడు ఇది నాకు నచ్చింది, ఎమ్ ఉంది, కాకపోతే దీంతో ఒక నెక్స్ట్ సైజ్ ఎల్ కానీ ఎక్సెల్ కానీ లేదు ఇందులో. ఎక్కడైతే కల్లా కూడా తెలీదు, అది ప్రాబ్లం. One eternity later. పెళ్లి కొడుకు మాత్రం నారా కింద చెప్పులు ఇంకా బాగున్నాయి. ఇలాంటివి నేను వర్కాలకు వెళ్ళేటప్పుడు ఆన్లైన్లో కొన్నాను నేను, ఆ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న షర్ట్స్. కాకపోతే ఇక్కడ కూడా ఉన్నాయి. ఇలాంటివి చూసాను నేను. ఇవి కలర్ నీట్ గా వెళ్ళిపోతాయి. వేరే బట్టలు వాషింగ్ మిషన్ లో వేసినప్పుడు స్వాహా అయిపోతాయి. దీంతో పాటు ఒక షర్ట్ కొంచెం తక్కువ కోసం కదా అని చెప్పి తీసుకున్నామంటే వేరే షర్ట్లు అన్ని కూడా పోతాయి. ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను. మేము చేసిన షాపింగ్ ఇది. నేను 3 టీ షర్ట్స్, ఒక షార్ట్, వాడు ఒక 2 టీ షర్ట్స్, ఇంకొక 2 షార్ట్స్. మన దేశీ ఉపేంద్ర. ఎవర్రా మీరంతా ఎంతమంది ఉన్నారు? తీసుకునే వెనకలు పెట్టేసి వెళ్ళిపోదాం అనిపిస్తుంది మాకు. 15 minutes later. ఫైనల్ గా ఇది తీసుకున్నాను. ఇప్పుడు KFCకి పోయి వాడు నాన్ వెజ్ తింటా అంట. సో దానికోసం సాస్ కూడా తీసుకున్నాడు. ఫైనల్ గా ఇది తీసుకున్నాము. వీడు తీసుకున్న తొక్కలో 2 షాట్లకు ఆల్మోస్ట్ 1 అవర్ వేసాడు. లెట్స్ గో. వీడు ఇప్పుడు చికెన్ తీసుకుంటాడు KFCలో. నేను ఇంకేమైనా తీసుకున్నది లేదా ట్రై చేయాలి. అనవసరమైన క్యాలరీస్ ఉంటాయి. Much later. ఏం తీసుకుంటాడు? ఇట్లాంటివన్నీ తీసుకునే స్టేజ్ దాటిపోయినాడు వీడు. ఇప్పుడు మినిమం ఒక పెద్ద మినిమం బకెట్ తీసుకుంటారు, మొత్తం తినేస్తారు కూడా. ఇప్పుడు ఖాళీగా ఉంది ఈరోజు. ఇక్కడ కూడా ఎక్కువ రష్ అయిపోయినారు. A little longer than a few minutes later. నాకు నేనేం తీసుకోవాలి ఇంకా నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను. 10 గంటే మామూలుగానే ఎప్పుడు అంతే. 15 pieces 400 rupees. లెట్స్ గో. 3 hours later. Can you move it along? I'm all out of time cards. మనం ఇప్పుడు గురుద్వారాకి వచ్చినాము. నేను దీనికి కపుల్ ఆఫ్ టైమ్స్ వచ్చినాను, కాకపోతే ఎప్పుడు వీడియో చూపించలేదు. ఇది హలసూర్ గైస్, ఇందిరానగర్ దగ్గర. గైస్, అక్కడ షూ పెట్టాలి లోపల. అక్కడ ఉండేది లంగర్ అంటారు. దాని లోపలికి వెళ్తే ఫ్రీగా ఫుడ్ పెడతారు. అది ఎంట్రన్స్ అక్కడ కనిపిస్తుంది కదా, అది దర్బార్ హాల్ అని చెప్పి. అక్కడికి వెళ్తే పైన వాళ్ళ భజన జరుగుతుంటుంది. అక్కడ పోయి కూర్చోవాలి. అక్కడ వీడియో తీనిస్తారో లేదో తెలీదు. దాని లోపలికి వెళ్ళాలి మనం ఇప్పుడు. గైస్, ఇదే అది
వాళ్ళు ఇచ్చే ప్రసాదం. దీన్ని కడా ప్రసాద్ అంటారు. చాలా బాగుంటుంది, అందరూ ట్రై చేయండి. గోధుమ పిండితో చేస్తారు. గురునానక్ పుట్టింది పాకిస్తాన్ లో ఉన్న ఆ గురుద్వారాలో గురునానక్ జీ బర్త్ ప్లేస్ అంట. ఇది ఫ్రీ ఫుడ్, దీన్ని లంగర్ అంటారు. ఫ్రీగా ఫుడ్ పెట్టే జెస్చర్ చాలా స్వీట్ గా అనిపించింది నాకు. 1 hour later. గైస్ ఇప్పుడు మనం కింగ్ ఫిషర్ టవర్స్ కి వచ్చినాము, యూబీ సిటీ. ఇది నా అడ్డే రోజు కి. నేను చెప్పడం మర్చిపోయాను, బై ద వే యూబీ సిటీ అంటే విజయమాల్యది, మీకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు మన దేశం వదిలేసి వెళ్ళిపోయినారు కదా, డబ్బులు కట్టకుండా ఇదంతా. ఫస్ట్ ఈ పెయింటింగ్ చూడండి, ఆ తర్వాత దీని ప్రైస్ చూడండి ఒకసారి. దీనికి ఇంత పడుతుందంటారా? జస్ట్ ఆస్కింగ్. గైస్ ఇదే కింగ్ ఫిషర్ టవర్స్ అంటే. దీన్ని యూబీ టవర్స్ అంటారు, దాన్ని కింగ్ ఫిషర్ టవర్స్ అంటారు. జూపిటర్ ని స్పాట్ చేస్తున్నాను, దాని రింగ్స్ కనిపిస్తున్నాయి. మీకు ఎంత మటుకు క్లారిటీ ఉందో నాకు తెలీదు. విజయమాల్య హౌస్. ఫోన్ ఎత్తడానికి కూడా అవ్వట్లేదు, అంత పొడవుగా ఉంది ఇది. బైక్ పార్క్ చేసాను. ఇంకా ఇది గైస్ ఈరోజుకి నా అటైర్ అవుట్ఫిట్ ఏదో ఒకటి. మంచిగా బయటికి వెళ్దాం అనిపించింది ఈవినింగ్, ఎందుకంటే క్రిస్మస్ కదా, కొంచెం ఊర్లో టౌన్లోకి వెళ్తే బాగుంటుందేమో అనిపించింది. సో అందుకని ఆ పక్క యూబీ సిటీ సైడ్కి వెళ్ళాను. ఇక్కడి వరకు ఈ వీడియో చూసి ఈ వీడియో మీకు కొంచెం ఎంటర్టైనింగ్గా వాల్యూస్ పెట్టింది అనుకుంటే ఖచ్చితంగా కన్సిడర్ సబ్స్క్రైబింగ్ గైస్. ఇంకొక 2 సబ్స్క్రైబర్స్ అయితే మనది 300 అయిపోతుంది. 300 సబ్స్క్రైబర్ స్పెషల్ ఖచ్చితంగా ఒక మంచి వీడియో పెడతాను నేను.